Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Micah chapter 4 verse 13. ఈరోజు మన ధ్యానం కొరకు మీకా గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం నుండి తీసుకొనబడింది. I will make thine horn iron and I will make thy hoofs brass. నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. One of the reasons I love to read the prophets is that I am always reminded of God's steadfast love. ప్రవక్తల గురించి ఎక్కువగా నేను చదవడానికి ఇష్టపడడానికి కారణం ఏమిటిదంటే దేవుని యొక్క నిలకడైనటువంటి ప్రేమ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. Yeah, when I read the words of hope and restoration found in each prophetic book, it is truly amazing. ప్రవచనాత్మకమైనటువంటి ప్రతి గ్రంథంలో కూడా నిరీక్షణను గురించి సమకూర్పును గురించి చదువుతా ఉన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. Certainly there is a fair amount of indictment or punishment and words of impending judgment throughout the prophets. నిశ్చయంగా ప్రవక్తల యొక్క మాటలన్నిటిలో కూడా మనం చూస్తే దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత ఇవి మనం తరచుగా చదువుతుంటాం. But each of the prophets also speaks of a work of redemption God will do in the lives of his people. అయితే ప్రతి ప్రవక్త చెప్పిన మరొక మాట ఏమిటిదంటే దేవుడు తన ప్రజల జీవితాల్లో విమోచన విడుదల కార్యాన్ని కూడా జరిగిస్తున్నారు. But they have to repent and return to him with their whole hearts. అయితే దాని కొరకే వాళ్ళు తమ పూర్ణ హృదయంతో పశ్చాత్తాపపడాలా, తిరిగి దేవుని వద్దకు రావాలి. Here in Micah chapter 4, ఇక్కడ మీకా గ్రంథము 4వ అధ్యాయంలో you can read from 6 to 13. 6 నుండి 13 వచనాల్లో చదివితే Micah continues the message of redemption and restoration that we read about in the earlier passages. అంతకు పూర్వము భాగాల్లో ఉన్నటువంటి సమకూర్చబడే దాని గురించి దేవుడు మరలా తన యొద్దకు వాళ్ళని తీసుకొని వచ్చే దాని గురించి ఎక్కువగా చదువుతా ఉంటాం. In verse 10, 10వ వచనంలో Micah acknowledges the painful judgment God's people will endure because of their unfaithfulness. ప్రజలు వారి యొక్క అవిశ్వాసం, అపనమ్మకత్వాన్ని బట్టి దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పుకి గురయ్యే సంగతులు రాస్తున్నాడు. And he also tells the people that God will one day rescue and redeem them. ఒక దినాన దేవుడు వారిని విడిపిస్తాడు, దేవుడు వారిని విమోచిస్తాడు అని కూడా చెప్పాడు. When God wants to punish his people, దేవుడు తన ప్రజలను శిక్షించాలని కోరినప్పుడు because of their disobedience or idolatry, వారి అవిధేయతను బట్టి, వారి విగ్రహారాధన బట్టి, punishment and destruction will not have the last word, but God will restore them. వారికి శిక్ష, నాశనం అనేది ఇక అదే అంతమైనది కాదు, దేవుడు వారిని మళ్ళా సమకూరుస్తాడని కూడా ఉన్నాయి. Because of their sin and rebellion against the Lord, the people of Samaria and Jerusalem were told by the prophet Micah, దేవునికి ప్రజలు దేవుని ఎడల తిరుగుబాటు చేస్తూ అవిధేయులు అవుతున్న కారణాన్ని బట్టి యూదా ప్రజలైనా ఇశ్రాయేలు ప్రజల గురించి అయినా కానీ మీకా చెప్తున్నాయి మాటలు. they were destined to be overcome by the enemies and they will be taken into Babylon. శత్రువుల చేత వారు జయించబడి శత్రువుల చేత వారు బబులోను దేశానికి కొనుపోబడతారు అన్నాడు. Other nations would look upon them and they will rejoice in their demise. ఇతర దేశాలు, ఇతర జనముల వారు వారికి ఉంటున్న ఈ గతిని, దుస్థితిని చూసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల దుస్థితి చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. However, ఏదేమైనా these nations overlooked the idea that the Lord was watching over Israel and would gather these nations as sheaves into the floor. దేవుడు ఇశ్రాయేలీయుల వారిని గమనిస్తూ ఉన్నాడు, వారి గురించి ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు, వారిని మరలా ఆయన సమకూరుస్తాడనే సంగతి గురించి వారు గ్రహించడం లేదు, వాళ్ళు పట్టించుకోలేదు ఈ ప్రజలు, ఇతర దేశాల వారు. Later God will allow the people of Israel and Judah to rule over them. ఆ తర్వాత దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు, యూదా వారిని ఈ జనాంగముల పైన పరిపాలకులుగా చేస్తాడు. In the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనంలో Micah instructed Jerusalem, మీకా యెరూషలేము వారికి చెప్తున్నాడు, arise and thresh. నీవు లేచి అనగద్రొక్కుము అంట. That means ఆ మాట అంటే that the అర్థము, Lord was to assemble the nations who were against Israel to Jerusalem like wheat that is gathered to a threshing floor. దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా యెరూషలేము చుట్టుపక్కల ఉన్న వారిని ఒక కళ్ళెంలో గోధుమలను సమకూర్చినట్లుగా సమకూర్చి వీళ్ళు కళ్ళెము త్రొక్కువారుగా చేస్తాను. Now the daughter of Zion will stand and raise and tread or trample them. ఇప్పుడు సియోను కుమారి లేచి కళ్ళము త్రొక్కి వాళ్ళని అనగద్రొక్కుతుంది. The idea is ఇక్కడ ఉన్నటువంటి తలంపు ఏమిటిదంటే Jerusalem will be so strong against these other nations
and they will be dominated and controlled by their power and might. యెరూషలేము ఇతర దేశాలన్నిటికన్నా బలమైనటువంటి దేశమై వారిని పరిపాలిస్తూ వాళ్ళని అనగదొరుకుతూ ఉంటారు. As we think about these statements, which were actually from the Lord, as dictated by Micah the prophet, ఈ మాటలు వాస్తవంగా దేవుడు చెప్పిన మాటలు, దేవుని మాటలుగా ఈ మీకా ప్రవక్త వారికి తెలియపరుస్తా ఉన్నాడు. what we understand, ఇక్కడ మనకి ఏం we అర్థమవుతుంది? may begin to understand how the Lord has everything within his control. దేవుడు ఏ విధంగా సమస్తమును కూడా తన యొక్క నియంత్రణలో ఉంచుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. Though these surrounding evil nations were rejoicing in Jerusalem's demise, చుట్టూ ఉన్నటువంటి ఆ అన్య దేశాలైన వారు యెరూషలేమునకు పట్టిన ఆ దుస్థితిని బట్టి, దుర్గతిని బట్టి వాళ్ళు ఆనందిస్తున్నా, the Lord was watching over their degradation దేవుడు వారు దిగజారిపోయినటువంటి ఆ స్థితిని గమనిస్తూనే ఉన్నాడు. and would retaliate in his own good timing. ఆయన తన సొంత సమయ ప్రకారముగా ఇప్పుడు ఆయన చర్య తీసుకుంటాడు. Sometimes in our lives also, కొన్నిసార్లు మన జీవితంలో కూడా it may appear that the wicked people are getting away with their pilferage and evil, but the Lord is watching. దుష్టులైనటువంటి వారు మనల్ని బట్టి వారు అతిశయిస్తున్నట్లుగా, మనల్ని బట్టి ఆనందిస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ దేవుడు మన స్థితిని గమనిస్తూనే ఉన్నాడు. And his timing and for retribution of threshing may be different from ours. ఆయన యొక్క కాలములు, ఆయన ఆ కళ్ళమును తొక్కేటువంటి విషయాలు మన ఆలోచన కన్నా వేరుగా ఉంటాయి. We may know this, that the Lord loves his own. దేవుడు తన సొంత వారిని ప్రేమిస్తాడు అని మనం తెలుసుకోవాలి. Others may be delighting in his people's judgment, ఇతరులైతే తన ప్రజలకి వచ్చిన తీర్పును బట్టి ఆనందించవచ్చు. but God does not watch them in disregard అయితే his own people. దేవుడైతే తన సొంత ప్రజలని వారు ఎంతో హీన స్థితిలో ఉండుట ఆయన సంతోషించాడు. May we be encouraged in two areas as we ponder God's love for us. మన పక్షంగా దేవుని యొక్క ప్రేమ గురించి తలుచుకుంటున్నప్పుడు రెండు సంగతుల గురించి మనం ఇక్కడ ఆలోచన చేయాలి. First thing is, మొదటిది, he sees when others rejoice over our plights. ఇతరులు మన యొక్క దుస్థితిని చూసి ఆనందిస్తూ ఉండగా దేవుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. And secondly, రెండవది, he will take vengeance into his own hands when he pleases. ఆయన మనల్ని బట్టి సంతోషించినప్పుడు పగ తీర్చుకున్నట అనేది ఆయన పని, ఆయన చూసుకుంటాడు according to his own timing. తన యొక్క సొంత సమయం So ప్రకారం. what a loving God we have. కాబట్టి ఎంత ప్రేమ గల దేవుడు మనకున్నాడు. The prophet's object here is ఇక్కడ ప్రవక్తల యొక్క ఆలోచన ఏమిటిదంటే, to give some alleviation to the faithful, so that they must succumb under their calamities, to give some upliftment to the faithful people. నమ్మకస్తులైన వారు ఉపద్రవ పరిస్థితిలో ఉండగా వారిని కొంత బలపరిచి ప్రోత్సహించేటువంటి మాటలు చెప్పారు. For as we have stated, they were most grievous evils were approaching for them. ఎందుకంటే వారు చుట్టూ ఉన్నటువంటి చెడుతనం, దుష్టులైనటువంటి వారు వారిని సమీపిస్తూ ఉన్నటువంటి సంగతులు చూసిన. So the summary of the prophet's word is, ఈ ప్రవక్త చెప్పిన మాటల సారాంశం ఏమిటిదంటే, that the faithful were not to be confounded on finding the ungodly proudly triumphing. నమ్మకస్తులైన వారు, భక్తిహీనులైనటువంటి వారు ఏదో వీరిపైన జయం సాధించారని సంతోషిస్తూ ఉండగా వారిని సిగ్గుపరచాలని దేవుడు కోరుతున్నాడు. The prophet exhorts the faithful to sustain themselves by God's promises. ప్రవక్త ఈ ప్రజల్ని దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి వీరు ఆదరించబడతారు, వీరు నిలవబడతారని వారిని ప్రోత్సహిస్తున్నారు. He is encouraging them. వారిని ఆయన ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. You encourage yourself by my promises. కాబట్టి నా వాగ్దానాలను బట్టి నీవు బలపరచబడాలి, ఆదరించబడాలి. Don't care for such insolence. కాబట్టి అలాంటి నిన్ను నిన్ను నిందిస్తున్నప్పుడు, నీ గురించి చెడుగా మాట్లాడుతుండగా నీవు దాని గురించి పట్టించుకోవద్దంటాడు. Arise and thresh, O daughter of Zion. సియోను కుమారి లేచి కళ్ళము త్రొక్కుము. I have made thy horn iron and thy hoofs brass. నీ శృంగము ఇనుపతిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. So the prophet confirms here what he had previously said. ఇక్కడ ప్రవక్త ఇంతకు పూర్వం చెప్పిన మాటలు ఇక్కడ నిర్ధారిస్తున్నాడు. He exhorts the daughter of Zion to arise. సియోను కుమారిని లేచి పని చేయమని హెచ్చరిక చేస్తున్నాడు. And this same truth ought to be applied for our lives also. ఇదే సత్యాన్ని మన జీవితాలు కూడా అన్వయించుకోవాల్సిన అవసరం. Whenever we are cast down, మనం ఎప్పుడైతే కృంగిపోయిన స్థితిలో ఉంటున్నామో, that no strength, no vigor remains in us, మనకి ఇంకా ఏ బలము గాని ఉత్సాహం లేనిటువంటి పరిస్థితిలో ఉండగా, how then can we rise again? ఎట్లా మనం తిరిగి లేవగలము? By the power of God, who by his voice alone can restore us to life, which seemed to be wholly
extinct. దేవుని యొక్క శక్తిని బట్టే, దేవుని యొక్క స్వరమును బట్టే అది మాత్రమే మనల్ని పైకి లేవనెత్తుతుందనే ఆ మాటలను బట్టి మనం So ఆదరించబడాలి. therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, by any means, if you are in fallen state today, ఏ కారణం చేతైనా ఈ రోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నట్టుగా maybe అనిపిస్తుందా? because of your disobedience, బహుశా నీ అవిధేయతను బట్టి కావచ్చు. God has revealed you something but you have not obeyed. దేవుడు నీకు ఏదో బయలుపరిచాడు, కానీ నీవు విధేయత You చూపించడం are లేదు. fallen. నువ్వు పడిపోయినావు, You are stumbled. నీవు తొట్టుపాటు పడ్డావు. Don't continue in that fallen state. ఆ పడిపోయిన స్థితిలోనే కొనసాగొద్దు. Undoubtedly, the heathen around you are laughing by seeing your state. నిస్సందేహంగా నీ స్థితిని చూసి నీ చుట్టూ ఉన్నటువంటి వారు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేయొచ్చు. But confess your failure and cry unto the Lord. అయితే నీ పతనాలను ఒప్పుకుంటూ దేవునికి మొరపెట్టు. He will empower you to be restored. నీవు మరలా సమకూర్చబడేదానికి ఆయన నీకు శక్తినిస్తాడు. Once again, you can go forward in the path of victory. మరొకసారి విజయం బాటలో నీవు ముందుకు సాగిపోగలవు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee because thou art a holy God. దేవా నీవు పరిశుద్ధుడైన దేవుడు, అందుకు మీకు వందనాలయ్యా. Yes, thy children, when we are fallen, stumbled, undoubtedly thou will punish us. నీ పిల్లలుగా మేము తొట్టుపాటు పడి పడిపోయినప్పుడు నిస్సందేహంగా మమ్మల్ని నీవు శిక్షిస్తావు. As God's children, O Lord, when we are under punishment, under the indignation, many times the people around us, they may laugh at us, they may scorn us. దేవుని పిల్లలంగా మేము శిక్షకు గురైనప్పుడు, దేవా మీ ఆగ్రహానికి మేము గురైనప్పుడు మా చుట్టూ ఉన్న ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఎగతాళి చేస్తూ అపహాసిస్తూ ఉండొచ్చు. But you are not happy with that attitude. అయితే ప్రభా వారు ఆ విధంగా చేయట చూసినప్పుడు నీవు ఏమాత్రం సంతోషించవు. Lord, when we cry unto thee, ఓ దేవా మేము నీకు మొరపెట్టినప్పుడు, when we ask for restoration, దేవా సమకూర్పు కొరకే మేము వేడుకున్నప్పుడు, O Lord, thou will come forward and thou will, O Lord, raise us again. ఓ దేవా నీ వచ్చి మమ్మల్ని మరలా పైకి లేవనెత్తుతావు. O daughter of Zion, come on, arise and thresh, you are telling. సియోను కుమారి లేచి కళ్ళము త్రొక్కుము అంటున్నావు. O Lord, thou will take vengeance. దేవా నీవే పగ తీర్చుకునేవాడివి. But from our side we have to repent of our sins. అయితే మా వైపు నుండి మేము చేసిన పాపముల కొరకే మేము పశ్చాత్తాప పడవలసింది. Lord, as we see in the context of the prodigal son in Luke 15, దేవా లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని సందర్భంలో మేము చూస్తే, slow are the steps of repentance, whereas swift are the feet of forgiveness. పశ్చాత్తాప పడేవాని అడుగులు నెమ్మదిగా అడుగు వేసుకొని వస్తున్నాడు, కానీ క్షమించేటువంటి ఆ తండ్రి పరుగు పరుగున వెళ్తున్నాడు. The prodigal son is walking with fear, but the father is running with love. తప్పిపోయిన కుమారుడు భయంతో ప్రభా నెమ్మదిగా అడుగులు వేసుకొని వస్తున్నాడు, కానీ ప్రేమగల తండ్రిగా పరిగెత్తుతా ఉన్నాడు. But we have to cry unto thee. అయితే ప్రభా మేము నీకు We have to మొరపెట్టవలసింది. repent of our stumblings and failures. దేవా మా యొక్క పతనాలు, పొరపాట్లు, మా తొట్టుపాటు, వీటి కొరకే మేము ఒప్పుకోవాలి. Lord, when you show something in our lives which is not pleasing in thy sight, help us to confess and immediately get restored. మీకు ఇష్టం కానివేవో మా జీవితంలో ప్రభా మీరు చూస్తూ దాన్ని చూపించినప్పుడు వెంటనే ప్రభా మేము దాన్ని ఒప్పుకొని విడిచి సరిచేసుకునే దానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.